Hello, good morning 5th class students. Today we will discuss about fractures and inflammation. In our lesson, first aid. Look at the textbook page 120. A broken bone requires emergency care. Broken means fracture. Fracture అన్న broken అన్న ఒకటి. ఒకవేళ యాక్సిడెంట్లో ఫ్రాక్చర్ అయితే కనుక బోన్స్ కనుక బ్రేక్ అయినట్టుగా అనిపిస్తే వెన్ ద బోన్ ఈజ్ బ్రోకెన్ యూ షుడ్ మనం ఏం చేయాలంట, దానికి బోన్స్ కనుక విరిగినట్లయితే ఎమర్జెన్సీ కేర్ అనేది చాలా అవసరం. అత్యవసరమైన చికిత్స అనేది చాలా అవసరం. ఏం చేయాలి? కాల్ ఏ హాస్పిటల్ ఇఫ్ పేషెంట్ ఈజ్ అన్కాన్షియస్, బ్లీడింగ్ అన్కంట్రోలబుల్ ఆర్ కెనాట్ వాక్ డ్యూ టు ఏ పాసిబుల్ బ్రేక్. ఆ బ్రేక్ అయిన బోన్ను బట్టి నడవలేకపోయినా లేదా బ్లీడింగ్ ఎక్కువగా కంట్రోల్ చేయలేకపోయినా అన్కాన్షియస్నెస్లోకి వెళ్ళిపోయినా సరే ఏం చేయాలి? వెంటనే హాస్పిటల్కి ఫోన్ చేయాలి. పేషెంట్ పరిస్థితిని బట్టి వెంటనే ఫోన్ చేయాలన్నమాట. నెవర్ ట్రై టు మూవ్ ద పేషెంట్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద అన్లైక్లీ ఈవెంట్ ఆఫ్ ఎన్ ఓపెన్ ఫ్రాక్చర్. ఒకవేళ ఆ ఫ్రాక్చర్ అనేది ఓపెన్ అయిపోయి బోన్స్ కనుక బయటికి కనిపిస్తూ బ్లీడింగ్ జరుగుతూ ఉంటే కనుక ఏం చేయాలంట, మనము పేషెంట్ని అటు ఇటు అసలు కదపడానికి ట్రై చేయకూడదు. అప్లై ప్రెషర్ టు ద వూండ్ విత్ ఎ క్లీన్ క్లాత్ టు స్టాప్ ద బ్లీడింగ్ అంటిల్ హెల్ప్ గెట్స్ అవైలబుల్. మనకి డాక్టర్ వచ్చేలోగా లేదా అంబులెన్స్ వచ్చేలోగా మనకి మెడికల్ సర్వీస్ అనేది అందేలోగా ఏం చేయాలి? ఆ వూండ్ దగ్గర బ్లీడింగ్ని ఆపడానికి క్లీన్ క్లాత్ ఉంటే కనుక ఆ క్లాత్తో ఏం చేయాలి? ప్రెషర్ అప్లై చేయాలి. అంటే నొక్కి పట్టాలన్నమాట, బ్లీడింగ్ స్టాప్ చేయడం కోసం. ఆ వూండ్ దగ్గర రక్తం కారే చోట క్లీన్ క్లాత్తో నొక్కి పట్టాలి. ఏ స్ప్రెయిన్ అకర్స్ వెన్ ద లిగమెంట్స్ విచ్ హోల్డ్ టుగెదర్ ఆర్ ఓవర్స్ట్రెచ్డ్ అండ్ పార్షియల్లీ టర్న్. ఒకవేళ లిగమెంట్స్ అంటే కండరాలు లేదా కండరాల దగ్గర స్ప్రెయిన్స్, బెణుకులు, నరాలు బెణకడం ఇట్లాంటివి జరిగితే కనుక అలాగే పట్టి ఉంచాలి. అలాగే ఏం చేయాలంట, ఒకవేళ ఓవర్ స్ట్రెచ్ అనేది కొంచెం ఓవర్ స్ట్రెచ్ చేయడము అట్లాంటివి చేయడం వల్ల ఏమవుతుందంట, అక్కడ ఆ లిగమెంట్స్ అనేవి చిరుగుతాయి. టర్న్ అంటే చిరగడం అనమాట. కొంచెం క్రాక్స్, అక్కడ చీలికలు ఏర్పడడం అట్లాంటివి జరుగుతాయి అనమాట. అందువల్ల ఏం చేయకూడదు అనమాట. సింప్లీ ఓవర్ స్ట్రైకింగ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద మస్కులేటర్ ఈజ్ కాల్డ్ స్ట్రెయిన్. ఒకవేళ మనము కొంచెంగా చిన్నగా ఏదైనా ఎక్కువగా అదే పనిగా అక్కడ దెబ్బ తగలడం లేదా ఉపయోగించడం, పని చేయడం, ఓవర్గా దెబ్బ బాగా తగలడం వల్ల ఏమవుతుంది, అక్కడ వాపు అనేది కూడా వస్తుంది. స్ప్రెయిన్స్ అండ్ స్ట్రెయిన్స్ జనరల్లీ కాజ్ స్వెల్లింగ్ అండ్ పెయిన్. ఈ బెణుకడం కానీ లేదా బాగా ఎక్కువగా దెబ్బ గట్టిగా తగలడం ఇలా చేయడం వల్ల జరగడం వల్ల ఏమవుతుందంట, స్వెల్లింగ్ వస్తుంది, అంటే వాపు వస్తుంది, అలాగే పెయిన్ కూడా వస్తుంది. ఇట్ మే బీ బ్రూసెస్ అరౌండ్ ద ఇంజూర్డ్ ఏరియా. ఆ తర్వాత అక్కడ బాగా దెబ్బ బాగా తగలడం వల్ల, అంటే కదును దెబ్బలు అంటారు కదా, అంటే బాగా ఎక్కువగా దెబ్బలడం వల్ల ఏమవుతుంది, బాగా అక్కడ బ్లడ్ క్లాట్ అయిపోతుంది. ఆ క్లాట్ అయిన దగ్గర ఏమవుతుంది, మెల్లగా మనం ఏదైనా చేస్తే ఒక్కొక్కసారి గాయాలనేవి ఏర్పడటం జరుగుతుంది అనమాట. అందుకనే పేషెంట్స్ ఎక్కువగా కదపకూడదు. ఇఫ్ ద ఇంజూరీ ఇన్వాల్వ్స్ పేషెంట్స్ నెక్ ఆర్ బ్యాక్, డు నాట్ మూవ్ హిమ్ కేర్లెస్లీ. మూమెంట్ కెన్ కాజ్ సీరియస్ నర్వ్ డ్యామేజ్. ఒకవేళ పేషెంట్కి ఎవరికైనా ఇంజూరీ అనేది నెక్ దగ్గర కానీ లేదా నర్వస్ ఇక్కడ బ్యాక్ బోన్ దగ్గర కానీ ఏమైనా దెబ్బ తగిలినట్లయితే కనుక పేషెంట్ని అస్సలు కదపకూడదు అనమాట. అలా కదపడం వల్ల సివియర్గా డ్యామేజ్ అనేది జరుగుతుంది. ఆ బ్యాక్ బోన్కి నర్వ్స్ అనేవి మెయిన్ పార్ట్స్కి వెళ్తూ ఉంటాయి అనమాట. బ్రెయిన్కి వెళ్ళేవి ఉంటాయి, లెగ్స్కి అలాగే హ్యాండ్స్కి వెళ్ళేవి నర్వ్స్ ఉంటాయి. ఆ నర్వ్ సిస్టమ్ అనేది దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి మనం ఎట్లా పడితే అట్లా కేర్లెస్గా అసలు పేషెంట్ని మూవ్ చేయకూడదు. హెడ్కి లేదా నెక్ దగ్గర కానీ లేదా
బ్యాక్ బోన్ కానీ దెబ్బ తగిలినట్లయితే. కాల్ ఫర్ ఎమర్జెన్సీ మెడికల్ హెల్ప్. మనం వెంటనే అలా దెబ్బ తగిలినట్లయితే వెంటనే ఎమర్జెన్సీ మెడికల్ హెల్ప్ కోసం కాల్ చేయాలి. గెట్ అన్ ఎక్స్రే టు డిటర్మైన్ వెదర్ ఏ బోన్ ఈజ్ బ్రోకెన్ ఆర్ స్ప్రెయిన్. ఒకవేళ బోన్ అనేది విరిగిందా లేకపోతే బెణికిందా అనే దానికి తెలుసుకోవడం కోసం ఎక్స్రే అనేది అవసరం అవుతుందన్నమాట. ఫస్ట్ ఎయిడ్ ఫర్ స్ప్రెయిన్స్ అండ్ స్ట్రెయిన్స్ ఇంక్లూడ్స్ రెస్ట్, ఐస్, కంప్రెషన్ అండ్ ఎలివేషన్ నోన్ యాజ్ రైస్. మనము అసలు బెణుకులకి అలాగే కదుళ్ళు దెబ్బలకి వీటికి స్ట్రెయిన్స్కి మనము రెస్ట్ ఇవ్వడం ద్వారా కానీ లేదా ఐస్ పెట్టడం ద్వారా కానీ లేదా నొక్కి పెట్టడం ద్వారా కానీ ఇట్లా ఎలివేషన్ కొంచెం ఎలివేట్ చేయడం ద్వారా కానీ మనము ఫస్ట్ ఎయిడ్ అనేది చేసేయచ్చు. అప్లై ఐస్ బ్యాగ్స్ ఆర్ కోల్డ్ కంప్రెషన్ ఫర్ అప్ టు 10 minutes at a time every few hours for the first 2 days to prevent swelling. ఒకవేళ ఎవరికైనా పేషెంట్కి బాగా వాచింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలంట, ఐస్ బ్లాక్స్ ఉంటాయి కదా, ఐస్తో లేదా బాగా కూల్గా ఉన్న బ్యాగ్స్లో ఏం చేయొచ్చంట, ప్రెషర్ అప్లై చేయాలన్నమాట. 10 minutes దాకా ప్రెషర్ అప్లై చేయడం ద్వారా ఆ స్వెల్లింగ్ వచ్చిన చోట్ల ఏమవుతుంది, 2 days వరకు అలా ఫ్యూ అవర్స్ కొన్ని గంటల తర్వాత ఈ కోల్డ్ వాటర్తో లేదా ఐస్తో మర్దన చేయడం ద్వారా ఆ స్వెల్లింగ్ అనేది కొంచెం తగ్గుతుంది. వేరింగ్ అన్ ఎలాస్టిక్ కంప్రెషన్ బ్యాండేజ్ ఫర్ అట్లీస్ట్ 2 days విల్ రెడ్యూస్ స్వెల్లింగ్ తగ్గడానికి ఇంకా ఎలాస్టిక్ కంప్రెషన్ బ్యాండేజ్ అంటాం చూసారా, ఇక్కడ చూడండి ఆ బ్యాండేజ్ వేశారు. ఈ బ్యాండేజ్ వేయడం ద్వారా కూడా ఏమవుతుంది, స్వెల్లింగ్ అనేది తగ్గుతుంది. డు నాట్ అప్లై హీట్ ఎనీ ఫామ్ ఫర్ అట్లీస్ట్ 24 hours. ఇలా స్వెల్లింగ్ వచ్చిన పేషెంట్కి 24 hours వరకు కూడా ఏ విధమైన హీట్ అప్లై చేయకూడదు, వేడి చూపకూడదు అనమాట. హీట్ ఇంక్రీజెస్ స్వెల్లింగ్ అండ్ పెయిన్. హీట్ వలన స్వెల్లింగ్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది, అలాగే పెయిన్ కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి కోల్డ్ వాటర్తో లేదా ఐస్తో ఏం చేయాలి, ప్రెషర్ ఇచ్చి మర్దన చేయాలన్నమాట. ఓకే, దీనిలో చాలా వరకు హార్డ్ వర్డ్స్ ఉన్నాయి, జాగ్రత్తగా పరిశీలించి చెక్ చేసి ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.